ప్రమాదంలో భూమి 26,000 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న గ్రహశకలం. జూన్ 11న విధ్వంసం. ఒక భారీ గ్రహశకలం భూమి వైపు ప్రయాణిస్తున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. 2024 CR9 అనే ఆస్ట్రాయిడ్ జూన్ 11న భూమికి చాలా దగ్గరగా రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు వెల్లడించారు. అంతరిక్షంలో ఎప్పుడూ ఏదో ఒక అలజడి క్రియేట్ అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి గ్రహశకలాలు, అంతరిక్ష వ్యర్థాలు భూమి వైపు దూసుకొస్తాయి. గ్రావిటేషనల్ పుల్ కారణంగా కూడా వాటి కక్ష దాటి భూమి వైపు వస్తుంటాయి. అయితే ఇవి భూమిని ఢీకొట్టే ప్రమాదం ఉంది. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు వీటిపై ఒక నిఘా ఉంచుతారు. ప్రస్తుతం ఒక భారీ గ్రహశకలం భూమి వైపు ప్రయాణిస్తున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. 2024 CR9 అనే ఆస్ట్రాయిడ్ జూన్ 11న భూమికి చాలా దగ్గరగా రానుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ గ్రహశకలం వ్యాసం 1400 అడుగుల వరకు ఉంటుంది. ఇది ఐఫిల్ టవర్ కంటే పెద్దది. ఈ స్పేస్ రాక్ ఒక బ్రిడ్జ్ అంత పెద్ద సైజు ఉంటుంది. ఇది భూమికి చాలా దగ్గరగా వచ్చినా భూమిని ఢీ కొనదు అని నాసా పేర్కొంది. కానీ పెద్ద సైజు కారణంగా ఇది గమనించదగ్గ ఆస్ట్రాయిడ్ అవుతుందని సంస్థ స్పష్టం చేసింది. 2024 CR9 గ్రహశకలం గంటకు 26,561 కిలోమీటర్ల వేగంతో భూమికి సమీపంగా ప్రయాణిస్తుంది. ఆ వేగంతో అది ఒక్క గంటలోనే భూమి చుట్టూ 10 సార్లు తిరగగలదు. ఈ ఆస్ట్రాయిడ్ భూమికి 7.4 మిలియన్ కిలోమీటర్ల దూరంలో వెళ్లనుంది. ఇది చాలా దూరం అనిపించవచ్చు, కానీ ఖగోళ శాస్త్ర పరిభాషలో ఇది చాలా దగ్గరగా వస్తుంది. ఖచ్చితంగా చెప్పాలంటే ఈ దూరం 0.04 ఆస్ట్రోనామికల్ యూనిట్. భూమి నుంచి చంద్రుడికి సగటు దూరం కంటే ఇది 19 రెట్లు ఎక్కువ. ఈ గ్రహశకలం కొద్దిగా డైరెక్షన్ మార్చుకుంటే చాలు, అది భూమిని ఢీకొట్టే ప్రమాదం పెరుగుతుంది. 2024 CR9 గ్రహశకలం భూమిని ఢీకొనే ప్రమాదం లేకపోవచ్చు. ఎందుకంటే ఆస్ట్రాయిడ్స్ భూమిని ఢీకొట్టడం చాలా అరుదుగా జరుగుతుంది. ఇందుకు అనేక కారణాలున్నాయి. చాలా ఆస్ట్రాయిడ్స్ మార్స్, బృహస్పతి మధ్య ఉన్న ఆస్ట్రాయిడ్ బెల్ట్లో ఉంటాయి. వాటి కక్షలు వాటిని భూమి నుంచి చాలా దూరంగా ఉంచుతాయి. చిన్న భాగం గ్రహశకలాలు మాత్రమే ఇన్నర్ సోలార్ సిస్టంలోకి వచ్చే కక్షలను కలిగి ఉంటాయి. ఈ సిస్టంలోనే భూమి ఉంది. 2024 CR9 గ్రహశకలం భూమిని ఢీకొనే అవకాశం సుమారు చాలా తక్కువ అని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. భూమికి దగ్గరగా వచ్చే అనేక అంతరిక్ష శిలలను పర్యవేక్షించడానికి, ట్రాక్ చేయడానికి శక్తివంతమైన టెలిస్కోప్స్ అందుబాటులో ఉన్నాయి. ఖగోళ శాస్త్రవేత్తలు అడ్వాన్స్డ్ అబ్జర్వేషన్ టెక్నాలజీస్తో భవిష్యత్తులో ఢీకొనే అవకాశం ఉన్న వాటిని గుర్తించగలరు. వాటి కక్షలను ఖచ్చితంగా అంచనా వేయగలరు. భవిష్యత్తులో ఎప్పుడైనా ముప్పు ఉంటే ముందస్తు హెచ్చరిక జారీ చేస్తారు.